అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము 3వ వచనమును దయచేసి గమనించండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అవే మాటలను మన సంఘానికి కూడా తెలియజేస్తున్నాడు. అక్కడ రాయబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే దైవజనుడు భయపడుతున్నాడు. ఇక్కడ దైవజనుడు ఇక్కడ కలవరపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఈ దైవజనుడు భయపడడానికి గల కారణం ఏంటి? దైవజనుడే భయపడితే విశ్వాసుల పరిస్థితి ఏంటి? లోకస్తుల పరిస్థితి ఏంటి? ఈ భూమి మీద బహుధైర్యముగా ఉండగలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? దైవజనుడు ఒక్కడే. దైవజనుని తర్వాత సంఘము ధైర్యంగా ఉంటుంది, సంఘము తర్వాత లోకం. బహుధైర్యము కలిగి ఉండవలసిన దైవజనుడు ఇక్కడ భయపడుతున్నాడు. ఎందుకు భయపడడానికి గల కారణం ఏంటి? భయపడవలసిన పరిస్థితి దైవజనునికి ఎందుకు వచ్చింది? భయము తన గురించా, లేక సంఘము గురించా, లోకము గురించా, లేక తన కుటుంబం గురించి, లేక తన గురించి భయపడుతున్నాడా? నేను ఎంతగానో భయపడుతున్నాను, కలవరపడుతున్నాను అంటున్నాడు. తాను భయపడడానికి గల కారణం ఏంటో అక్కడ స్పష్టంగా రాశాడు. తన గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ, తన బంధువుల గురించి కానీ, తన జీవితం గురించి కానీ తాను భయపడకుండా దేవుని సంఘాన్ని గురించి అతడు భయపడుతున్నాడు. తనకేమో జరుగుతుందన్న భయం తనకు లేదు, తనకేమో అయిపోతుందన్న కలవరం భయం తనకేమి లేదు. అతని భయం ఏంటంటే సంఘాన్ని గురించి భయపడుతున్నాడు. సంఘస్థులు ఏమైపోతారో, సంఘములో ఉన్న కుటుంబాలు ఏమైపోతాయో, తన భయాన్ని స్పష్టంగా అక్కడ
వివరిస్తున్నాడు, చెప్తున్నాడు. సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నాడు, ఓ సంఘమా, ఓ కొరింథీ సంఘమా, నేను పెళ్లి కుమారుడైన యేసు ప్రభుతో ఒక పెళ్లి కుమార్తెగా ఉన్న మిమ్ములను, సంఘమైన మిమ్ములను నేను దేవునితో ప్రదానం చేశాను. సంఘం పెళ్లి కుమార్తె, యేసు ప్రభు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడైన యేసు ప్రభుతో పెళ్లి కుమార్తె అయిన సంఘాన్ని నేను ప్రదానం చేశాను. అంటే సంఘం ప్రదానం చేయబడింది ఎవరితో అంటే యేసు ప్రభుతో. యేసు ప్రభుతో ఎప్పుడైతే సంఘం ప్రదానం చేయబడిందో, ప్రదానము చేయబడిన ఈ కన్యక లేక ఈ సంఘం చెడిపోయి పడిపోయి లోకములో కలిసిపోయి దేవునితో చేయబడిన ప్రధాన ఆ నిబంధన ప్రమాణాన్ని సంఘం ఎక్కడైతే పాడు చేసుకుంటుందో, దేవునితో చేసిన నిబంధన ప్రమాణాన్ని ఈ సంఘం లేక ఈ పెళ్లి కుమార్తె, ఈ విశ్వాసి ఎక్కడ చెరుపుకుంటాడో అని కలవరపడుతున్నాడు. అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు, ఏమంటుంది తెలుసా? పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము క్రీస్తుతో ప్రదానం చేయబడింది. నువ్వెవరో తెలుసా? శరీర సంబంధంగా నువ్వు ఆలోచించకు, ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఆలోచించు. శరీర సంబంధంగా నీకు నీ భర్తతో వివాహం కానప్పుడు ప్రదానం చేయబడింది, తర్వాత వివాహం జరిగింది. ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కడగబడి నువ్వు క్రీస్తు బిడ్డగా మారావో, పరిశుద్ధాత్మ నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో, క్రీస్తు బిడ్డగా మారిన నీవు క్రీస్తుకు అనగా యేసు ప్రభుకి, నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నువ్వేం చేయబడ్డావో తెలుసా? ప్రదానం చేయబడ్డావు అని అర్థం. ప్రదానం చేయబడిన వ్యక్తి ప్రదానం చేసిన కన్యక గురించి ఏమంటాడంటే, ఈమె నాకు ప్రదానం చేయబడింది కనుక ఈమె రాబోయే దినంలో నాకు కాబోయే భార్య అని చెప్తాడు. అవునా? ఈమె నాది, ఈమె నేను ప్రదానం చేసుకున్నాను, మరుసటి నెలైనా 6 నెలలకైనా సంవత్సరానికైనా నేను ఈమెను వివాహం చేసుకుంటాను, ఈమె నా భార్య అని పబ్లిక్కి, అందరికీ, స్నేహితులకు, బంధువులందరికీ చెప్తాడు. ఈమె నాది. అలాంటి కన్యకులు ఎంతోమంది ఉంటారు. ఈమె నాది అని అనడు. ఆ ఊరిలో ఉంటారు, ఆ గ్రామంలో ఉంటారు, ఆ ఇంట్లో ఉంటారు, ఆ బంధువులు ఎంతోమంది ఉంటారు. ఆమెనే తన భార్యగా, ఆమెనే తనకు ప్రియురాలిగా, ఆమె గురించి ఆయన మాట్లాడతాడు. కానీ ఇంకెంతమంది కన్యకులున్న వారి గురించి అతడు మాట్లాడాడు, నా భార్య అని చెప్పాడు. ఇప్పుడు సంఘం ఎవరంటే క్రీస్తుతో ప్రదానము చేయబడిన సంఘం. నువ్వు దేవునితో ప్రదానం చేయబడ్డావు. ప్రదానం చేయబడిన సంఘాన్ని గురించి, నీ గురించి ప్రభు ఏమంటూ తెలుసా? ఈ సహోదరుడు, ఈ సహోదరి నావారు. ప్రదానం చేయబడిన కన్యకను చూసి ఆమెతో ఈమె నాది అని ఎలా చెప్తున్నారో, ఈ సంఘము నాది, ఈ కుటుంబము నాది, ఈ విశ్వాసి నా విశ్వాసి, నా కుమారుడు, నా కుమార్తె అని ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు నీ గురించి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు క్రీస్తుతో కూడా ప్రదానం చేయబడిన వ్యక్తివి.
మరి దైవజనునికి ఎందుకు భయం? ప్రధానము చేయబడిన సంఘాన్ని చూసి నాట్యమాడాలి, గంతులు వేయాలి, సంతోషించాలి. దేవునితో ప్రదానం చేయబడిన సంఘాన్ని చూసి పరవశించిపోవాలి. ఎందుకయ్యా ఈ దైవజనునికి భయం అంటే, ప్రదానము చేయబడిన తర్వాత సర్పమట ప్రదానము చేయబడిన సంఘము దగ్గరికి వచ్చి, లేక విశ్వాసి దగ్గరికి వచ్చి, ప్రదానము చేయబడిన ఆ ప్రమాణం యొక్క నిబంధనను చెరిపివేస్తుందట. నువ్వు ప్రదానం చేయబడ్డావు కదా, ప్రదానం చేయబడిన తర్వాత సాతానుడు నీ మీద దాడి చేసి, యేసు ప్రభుతో నువ్వు చేయబడిన ఆ నిబంధన ప్రమాణము లేక ప్రధానం ఏదైతే ఉందో, వాడు ఏం చేస్తాడంటే కుయుక్తితో దేవునికి నీకు మధ్యలో ఒక గ్యాప్ను, ఖాళీ స్థానాన్ని సృష్టించి దేవునికి నిన్ను దూరం చేసి, నిన్ను ఒక అపవిత్రుడిగానో లేక లోకస్తుడిగానో లేక ఒక అన్యుడిగానో కలిసిపోవునట్లుగా, అలా దేవుని నువ్వు విడిచిపెట్టినట్లుగా, దేవుని నువ్వు దూషించినట్లుగా, లేక అన్యాచారాల్లో కలిసిపోయి దేవునితో చేయబడిన ఆ నిబంధనను నువ్వు మీరిపోవునట్లుగా దుష్టుడైన సాతానుడు నీ మీద కుయుక్తిగా దాడి చేస్తాడట. ఈరోజు దైవజనునికి ఉన్న భయం అది. ఎక్కడ సాతానుడు నిన్ను చెరిపేస్తాడో, ఎంత అద్భుతంగా రాస్తాడంటే ఆ మాట. అక్కడ ఏమంటే తెలుసా, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని నేను భయపడుతున్నాను. దేవునికి నీ పట్ల ఉన్న ప్రేమ, దేవునికి నీ పట్ల ఉన్న విశ్వాసం, దేవునికి నీ పట్ల ఉన్న వాంఛ, దేవునికి నీ పట్ల ఉన్న ఆసక్తి, దేవునికి నీ పట్ల ఉన్న ఒక వైరాగ్యం, దేవుని పట్ల నీకున్న ఒక ప్రతిష్ఠ జీవితాన్ని సాతానుడు ఎక్కడ చెరిపేస్తాడో, నీ జీవితాన్ని ఎక్కడ చెరిపేస్తాడో, నీ భక్తిని ఎక్కడ చెరిపేస్తాడో అని నేను భయపడుతున్నాను. ఒకవేళ మీ జీవితంలో సాతానుడు ప్రవేశించి, దుష్టుడు ప్రవేశించి మీ భక్తి జీవితాన్ని ఒకవేళ చెరిపేశాడా, లేక చెరుపుతున్నాడా? మనం ఎంత భక్తి చేసినా మన భక్తిని చెరిపేవాడు ఒకడు ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క సరళత నుండి చక్కగా తిన్నని మార్గంలో నడిచిపోతున్నావు. నువ్వు చక్కగా భక్తిలో చక్కగా సాగిపోతున్నావు, ప్రార్థనలో చక్కగా సాగిపోతున్నావు, ఆరాధనలో చక్కగా సాగిపోతున్నావు, పరిశుద్ధతలో చక్కగా సాగిపోతున్నావు. నీ భక్తిలో లోపం లేకుండా చక్కగా నువ్వు సాగిపోతుంటే, దుష్టుడైన సాతానుడు ఏదైనా తోటలో ప్రవేశించి ఆదామవ్వల్ని పాడు చేసిన రీతిగా నీ జీవితంలోకి ప్రవేశించి, నీ హృదయంలోకి ప్రవేశించి, నీ భక్తిని పాడు చేసి, నీ ఆలోచనను పాడు చేసి, నీ పవిత్రతను పాడు చేసి, నిన్నెక్కడ నాశనం చేస్తాడో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు. నిజంగానే నీ గురించి దైవజనుడు భయపడుతున్నాడా? నిజంగా నీ గురించి దైవజనుడు వేదన చెందుతున్నాడా? అవును, నిజం. దైవజనుడికి ఉన్న బాధ తన గురించిన బాధ కాదు, తన గురించిన కలవరం కాదు, తన గురించిన భయం కాదు.
ఈ సహోదరుడు సాతాను యొక్క కుయుక్తిలో చిక్కుబడి ఎక్కడ పడిపోతాడో, ఎక్కడ లోకంలో జారిపోతాడో, ఎక్కడ లోకంలో కలిసిపోతాడో, ప్రదానం చేయబడిన ఈ వ్యక్తి ఆ నిబంధనను ఎక్కడ దాన్ని పాడు చేసుకుంటాడో అని దైవజనుడు కలవరపడుతుంటాడు. ఒకసారి ఆలోచించు. దైవజనుని యొక్క బాధ, భయము, కలవరాన్ని ఒకసారి ఆలోచించు. సంఘాన్ని కాపాడాలని, మీ భక్తిని కాపాడాలని, మీ విశ్వాసాన్ని కాపాడాలని, మీ యథార్థతను కాపాడాలని, దైవికమైన అనుభవాలలో నువ్వు కాపాడబడి రేపటి దినమున 7 ఏళ్ల విందులో యేసుతో నీకు వివాహం జరగాలని దైవజనుడు ఎంత ఆకాంక్షిస్తున్నాడో, ఎంతగా ఆశపడుతున్నాడో ఒకసారి ఆలోచించు. మా బాధ అంతా మీ గురించే, మా భయం అంతా మీ గురించే, మా కలవరం అంతా మీ గురించే. అది నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్నెక్కడ దుష్టుడైన సాతానుడు క్రీస్తు యేసునందున్న సరళత నుంచి అనగా ఆ చక్కని మార్గము నుంచి నిన్నెక్కడ వెనకకు తింపివేస్తాడో, ఎక్కడ నిన్ను పడగొడతాడో అని మేము భయపడుతున్నాం. ఈ సిస్టర్ ఎక్కడ పడిపోతుందో, ఈ బ్రదర్ ఎక్కడ పడిపోతాడో, ప్రభువా పడిపోకుండా ఈ సిస్టర్ని కాపాడు, పడిపోకుండా ఈ బ్రదర్ని కాపాడు, ఈ కుటుంబాన్ని కాపాడు, ఈ యవనస్తుని కాపాడు అని దివారాత్రములు ఒక దైవజనుడిగా మేము ప్రార్థన చేస్తున్నాం. చూసారా దైవజనుడికి ఎంత బాధ ఉంటుందో, ఎంత భయం ఉంటుందో. ఒక కుటుంబమా, ఒక విశ్వాస, అలా ప్రతి కుటుంబాన్ని గురించిన ఒక భయం. ప్రభువా ఈ కుటుంబాన్ని కాపాడండి, ఈ కుటుంబం లోకములో కలిసిపోకూడదు, అన్యుల ఆచారాల్లో కలిసిపోకూడదు, అపవిత్రమైన మార్గంలో కలిసిపోకూడదు. ప్రభువా ఈ కుటుంబాన్ని కాపాడండి, 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 కాపాడండి. ప్రియమైన సంగమా, దేవుడు మనకిచ్చిన రక్షణ కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కాపాడుకోవాలి. ఏదైనా కాపాడుకుంటేనే ఉంటుంది. నీ భక్తి అయినా, నీ ప్రార్థన జీవితమైనా, నీ యథార్థత అయినా, నీ విశ్వాసమైనా అది కాపాడుకుంటూనే ఉంటుంది. నువ్వు కాపాడుకోకపోతే నీ భక్తి నీ దగ్గర ఉండదు. నువ్వు కాపాడుకోకపోతే నీ యథార్థత నీ దగ్గర ఉండదు. నువ్వు కాపాడుకుంటేనే నీ ప్రభు, నీ రక్షకుడు నీ దగ్గర ఉంటాడు. నీ ప్రభుని నువ్వు కాపాడుకోకపోతే నీ ఇంటిలో నుంచి ప్రభు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అట్టి బైబిల్ మాత్రమే నీ ఇంట్లో ఉంటుంది, కానీ ప్రభు మాత్రం నీ ఇంట్లో ఉండడు. ఈరోజు భయానికి నీళ్లు పోస్తున్నావా? దైవజనుని భయానికి నువ్వు నీరు పోస్తున్నావా? అవును, నిజమే, భయపడినట్లుగా చేస్తున్నావా? దైవజనుడు నిన్ను చూసి ఈ సహోదరుడు పడిపోడు, లోకంలో కలిసిపోడు,
దైవికంగా ఉంటాడు, ఎన్ని శ్రమలైనా సహిస్తాడు, భరిస్తాడు, ఇతని విషయంలో ఏ కలవరము ఏ భయము లేదు అని దైవజనుడు నీ గురించి ధైర్యంగా ఉండగలుగుతున్నాడా? నీ కుటుంబాన్ని గురించిన ఒక ధైర్యం దైవజనునికి ఉందా? ఈ కుటుంబం స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ప్రభువులో నిలకడగా ఉంటారు, వీరెంత మాత్రం కూడా ఎన్ని బాధలు శ్రమలు వచ్చినా కదలరు, వీరు జయిస్తారు, జయ జీవితం చేస్తారు అన్న నమ్మకం సేవకునికి నీ మీద రావాలి. దుష్టుడైన సాతానుడు ఆదాము వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు, వాళ్ళకు పాపం తెలియదు, అసలు లోకం మీద పాపమే రాలేదు, పాపమే లేదు. ఆదాము వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఏదైనా తోటలో. గమనించండి, సాతానుడు ఒక సర్పంలో చొరబడి, ఒక పాములో చొరబడి, వాడు గాలి కదా, వాడు ఆత్మ కదా, వాడు ఆ రక్తము మాంసము ఉన్న ఆ పాములో వాడు చొరబడి ఆ పాములో గుండా ఏదైనా తోటలోకి వచ్చి ఏం చేశారు తెలుసా? దేవుడు తినకూడదని చెప్పిన పండును తినేటట్టుగా చేసి అవ్వను ఆదామును వాడు చాలా కుయుక్తిగా మోసం చేశాడు. అవునా అవునా కాదా చెప్పండి. ఆదామును అవ్వను మోసం చేసిన వాడు రేపు నీ గుడారంలో చొరబడి, నీ దేహంలో చొరబడి, నీ ఆలోచనలో చొరబడి నిన్ను కూడా కుయుక్తిగా మోసం చేయడు అని నువ్వు చెప్పలేవా? చెప్పగలవాలా? నన్ను మోసం చేయలేడు అని నువ్వు వాడు మోసం చేయడానికి వస్తాడు. ఏదైనా తోటలోకి వచ్చినట్టుగా నీ దగ్గరికి వస్తాడు, అవ్వతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాడు, అవ్వతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాడు. నిన్ను మోసం చేయడానికి, నిన్ను దేవునికి దూరం చేయడానికి, నీ రక్షణను పాడు చేసుకున్నట్లుగా చేయడానికి కుయుక్తిగా నీతో మాట్లాడతాడు, కుయుక్తిగా మాట్లాడతాడు నీతో. దేవుడు ప్రార్థన చేసుకోమన్నాడా? గుడికి వెళ్ళమన్నాడా? ఉపవాసం ఉండమన్నాడా? బైబిల్ చదవమన్నాడా? చదవకపోతే ఏమవుతుంది? ఇన్ని దినాలు చదవకపోయినా ఏం జరగలే కదా. గుడికి వెళ్తే ఏం జరిగింది? ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఏది దేవుని కార్యాలు జరగవే, ఎక్కడున్న గొంగలు అక్కడే ఉందే. దేవుడు ఏం చేశాడు? ఇలా కుయుక్తిగా నీతో మాట్లాడుతుంటాడు. వాడు కుయుక్తిగా మాట్లాడి ఆదాము అవ్వల్ని ఏ విధంగానైతే చెరిపివేశాడో నిన్ను కూడా చెరిపివేయాలని, పాడు చేయాలని, దేవునికి దూరం చేయాలని, తిరిగి లోకములో నిన్ను కలపడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. నీ మనసును చెరుపుతాడు, నీ ఆలోచన చెరుపుతాడు, నీ శరీరాన్ని చెరిపేస్తాడు, అపవిత్రపరిచేస్తాడు. అందుకే దైవజనుడి భయం. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రొత్త నిబంధన సంఘం చెరపబడిన సంఘముగా కాదు, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడి నిలబడగలిగిన సంఘముగా ఉండుటకు దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా. సాతాను చేతిలో మనము చెరపబడిన వారముగా ఉండకూడదు. నీ గురించి దైవజనుడు సాక్ష్యం చెప్పగలగాలి. ఈ కుటుంబం దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటుంది, ఈ కుటుంబం సరైన భక్తి చేయగలుగుతుంది, ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా వీరు పడిపోరు, లోకములో కలవరు, యథార్థంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారని దైవజనుడు ధైర్యంగా నీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. ఆ బ్రదర్ చాలా బలహీనుడు, ఆ సిస్టర్ చాలా బలహీనురాలు,
ఆ కుటుంబం కూడా చాలా బలహీనమైన కుటుంబం. వారు నిలబడతారో నిలబడరో, పడిపోతారేమో, లోకంలో కలిసిపోతారేమో, వారు పరిశుద్ధంగా ఉండలేరేమో, ఎన్నిసార్లు చెప్పిన వారు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు అని దైవజనుడు నీ గురించి కలవరపడకూడదు. నీ గురించి సేవకునికి ఒక ధైర్యం ఉండాలి. నువ్వు చెడిపోతావన్న భయం సేవకునికి ఉండకూడదు. నువ్వు పాడైపోతావన్న భయం సేవకునికి ఉండకూడదు. నువ్వు సాతాను చేతిలో చెరపట్టబడతావు అన్న భయం సేవకునికి ఉండకూడదు. చూసారా సేవ అంటే ఎంత భారంగా ఉంటుందో. దైవజనుడు తింటున్నాడు, పండుకుంటున్నాడు అనుకుంటారు కదా. మేము పండుకునేది చాలా తక్కువ, మేము తినేది చాలా తక్కువ. మీ గురించిన భయము విచారం సేవకునికి ఉన్నప్పుడు ఏది తిన్నా వంట పడుతుందా? నీ గురించి దైవజనుడు విచారిస్తున్నాడు, భయపడుతున్నాడు, కలవరపడుతున్నాడనే ఆలోచన నీకుందా? ఆలోచించు, కాస్త ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పగలరా, దైవజనుడా మా గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. మేము సాతానుడు ఎంత కుయుక్తిగా మా దగ్గరికి వచ్చినా మేము దేవుని సన్నిధిలో నిలకడగానే ఉంటాము అని మీరు చెప్పగలరా? చెప్పగలగాలి. చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? నెహెమ్యా అనే వ్యక్తి అతన్ని చంపడానికి, అతడు మందిరం కడుతుంటే అతన్ని చంపడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. శత్రువులందరూ ప్లాన్ చేశారు, అరే నెహెమ్యాను చంపాలంటే మనం నేరుగా చంపడానికి మనకు వీలు కావడం లేదు కదా, ఒక ఆలోచన చేద్దాం. నెహెమ్యాను చంపబోతున్నాము అన్న సంగతి, అరే నువ్వు నెహెమ్యాకు దగ్గర ఉంటావు కదరా, వానికి లంచం ఇచ్చి నువ్వు నెహెమ్యాకు దగ్గర ఉంటావు కదా, నెహెమ్యాకి పోయి ఇలా చెప్పు, నెహెమ్యాని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని. నెహెమ్యా నువ్వు వెళ్ళి దేవుని మందిరంలో మందసం ఎక్కడుంటుందో మందసం ఉన్న స్థలంలో దాక్కో అని నువ్వు నెహెమ్యాకు దగ్గర ఉంటావు కదా, నువ్వు వెళ్ళి నెహెమ్యాకి మాటలు చెప్తే నెహెమ్యా తన ప్రాణాలు కాపాడుకోవడానికి నీ మాటలు నమ్మి దేవుని మందిరంలోకి వెళ్ళి మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి దాక్కుంటాడు. ఎప్పుడైతే మందస్సం దగ్గరికి ఆ వ్యక్తి వెళ్తాడో మందస్సాన్ని పట్టుకోగానే ఆ మనిషి చచ్చిపోతాడు అని శత్రువులు ఆలోచన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దేవుని సేవకుడు మందసం దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఎవ్వరూ ఎప్పుడు వెళ్ళకూడదు, వెళితే చనిపోతారు. ఇప్పుడు ఈయనను చంపాలనే ఆలోచనతో ఏం చేస్తున్నారంటే అతడు మందసం దగ్గరికి వెళ్ళి మందసాన్ని పట్టుకొని అక్కడికక్కడే నెహెమ్యా చచ్చిపోనట్లుగా ఒక ప్లాన్ చేశారు శత్రువులు. బాగా వింటున్నారా? బయట చంపాలనుకోవడం లేదు, మందిరములోనే చంపాలనుకుంటున్నారు. ఈ వార్త నెహెమ్యా దగ్గరికి తీసుకొచ్చాడు లంచం తీసుకున్న వ్యక్తి. నెహెమ్యాకు దగ్గరగా ఉంటాడు, సమీపంగా ఉంటాడు. శత్రువుల దగ్గర లంచం తీసుకున్నాడు. చూసారా, కొందరు అటు ఇటు ఉంటారు చూసారా, కొందరు చాలా ప్రమాదకరంగా ఉంటారు చూసారా.
నెహెమ్యాకు దగ్గరగా ఉంటాడు, వాళ్ళకు దగ్గరగా ఉంటాడు. నెహెమ్యాను చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారి దగ్గర లంచం తీసుకొని నెహెమ్యా దగ్గరకు వచ్చి ఏమంటుంది తెలుసా? ఇదిగో వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, అన్నా ఎందుకైనా మంచిది, నువ్వు ఎక్కడ దాక్కున్నా వాళ్ళు నిన్ను పట్టుకొని చంపేస్తారు, నీవు కాపాడబడాలంటే దేవుని మందిరంలోకి ఎవరు రారన్నా, కాబట్టి దేవుని మందిరంలోకి వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళి మందస్సం దగ్గర నువ్వు దాక్కో, మందస్సం పెట్టే దగ్గర దాక్కో. ఇక వాళ్ళు ఎక్కడ కూడా నిన్ను కనుగొనలేరు, నిన్ను చంపలేరు అని ఆలోచన చెప్తాడు. నిజంగానే నెహెమ్యాకు భయమైపోయింది. ఎంతో ధైర్యంతో మందిరాన్ని కడుతున్న నెహెమ్యాకు కలవరపడిపోయి భయమైపోయి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అవునారా నిజమారా? అవునన్నా, ఈరోజు చంపేస్తారట నిన్ను, ఏదన్నా అన్నా నువ్వు దాచుకో అన్నా. ఈయన కలవరపడిపోతున్నాడు. మందిరంలోకి వెళ్ళి దాక్కోవాలా? మందిరంలోకి మందస్సం దగ్గరికి వెళ్ళకూడదు, నెహెమ్యాకు తెలుసు. కానీ ప్రాణాలు కాపాడుకోవడానికి, దాక్కోవడానికి ఈ వ్యక్తి ఒక ఆలోచన ఇచ్చాడు కదా. వెళ్ళాలా లేదా? మందిరంలోకి వెళ్ళకూడదే, మందస్సం పట్టుకోకూడదే, యాజకుడే వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి, నేను వెళ్తే బతుకుతానా, చచ్చిపోతాను కదా ఏమో అని కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, కలవరపడుతున్నాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆయనకు ధైర్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? సైతాను చూసారా? సైతాను ఎక్కడ చంపాలనుకుంటున్నాడు నెహెమ్యాను? మందిరములోనే చంపాలనుకుంటున్నాడు. నీ భక్తిలోనే వాడు నిన్ను పట్టుకోవాలని, నీ భక్తిలోనే నీలో లోపాన్ని చూసి నిన్ను చెరపట్టాలని, నిన్ను దేవునింట్లోనే నిన్ను చంపాలని వాని ప్లాన్ చూసారా? ఎంత కుయుక్తిగా వాడు ఆలోచన చేశాడో. వాని ఆలోచనలు అంత కుయుక్తిగా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకు జీవితం ఒకటా రెండా? కాస్త గట్టిగా రెండున్నాయా? జీవితం ఒకటే జీవితం. మళ్ళీ పుట్టం భూమి మీద, పుట్టుకొక్కటే. ఇప్పటికే మన జీవితంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. గతం ఇవి ఆ సంవత్సరాలు మనకు రావు ఇంకా మన జీవితంలో. మనం మరణానికి సమీపంగా వెళ్తున్నాం, దేవునికి సమీపంగా వెళ్తున్నాం, పరలోక రాజ్యానికి సమీపంగా మనం వెళ్తున్నాం. కాస్త దీర్ఘంగా నువ్వు ఆలోచించాలి. దుష్టుడైన సాతానుడు దేవుని రాజ్యంలో నువ్వు చేరకుండా, ప్రవేశించకుండా ఏ విధము చేతనైనా నీ భక్తిలోనే నిన్ను చంపాలని, నీ భక్తి జీవితంలోనే నీలో తప్పులు దొరకబట్టి నీ మీద నేరారోపణ చేసి నిన్ను దేవునికి దూరం చేయాలని వాడు కుయుక్తిగా నీ దగ్గరకు వస్తాడు. పాము ఒక ఇంట్లో చొరబడడానికి ఎంత కుయుక్తిగా ఇంట్లోకి వస్తుందండి. చూడండి, ఇట్లనే నిలబడతామా, ఒక చెడు ఆలోచన వచ్చేస్తుంది. ఇట్లనే కూర్చుంటామా, ఒక పాడు ఆలోచన వచ్చేస్తుంది. చూసారా? ఎవరు తీసుకొస్తున్నారు ఆ పాడు ఆలోచన? నీకు ఆ పాడు ఆలోచన రావడానికి కారణం ఏంటి? దుష్టుడు చాలా కుయుక్తిగా నీ లోపట చొరబడి నీకు లేనిపోని ఆలోచనలన్నీ కలగజేసి నీ పవిత్రతను దెబ్బతీసి, నీ భక్తిని దెబ్బతీసి, నిన్ను ఒక శరీర సంబంధమైన, లోక సంబంధమైన వ్యక్తిగా అపవిత్రునిగా మార్చడానికే వాడు ప్రయత్నం చేస్తుంటాడు 24 గంటలు. అందుకే వానికి చిక్కకుండా మనము మన భక్తిని కాపాడుకుందుముగాక. నీ మీద వల వేస్తాడు వాడు, నీ మీద గాలం వేస్తాడు వాడు, నిన్ను చిక్కించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు, నిన్ను పడగొట్టడానికి ఎన్నో రకాల ప్రణాళికలు వాడు సిద్ధపరచుకుంటాడు. ఈ సిస్టర్ ఎలా పడుతుంది, ఈ బ్రదర్ ఎలా పడిపోతాడు, ఈ కుటుంబం ఎలా పడిపోతుంది, ఎన్నో ప్రణాళికలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, వందల వేల లక్షల కొలదిగా ప్రణాళికలు వేసి
నిన్ను చెరపట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు దొరికావనుకో, వలలో పడిన చేప, గాలిలో పడిన చేప ఏ విధంగానైతే కైమ అయిపోతుందో, అర్థమైందా? ఉరిలో చిక్కుకున్న పావురాలు, ఉరిలో చిక్కుకున్న ఆ జంతువులు ఏ విధంగా వేటగానికి బలి అవుతావో, ఆ విధంగా వేటగాడైన సాతాను కూడా నేనేం చేస్తాడు, కీమా కీమా చేసేస్తాడు. ఇంకా అందుకే వాని చేతిలో చిక్కుబడిన తర్వాత ఆదాము అవ్వలు ఆశీర్వదించబడ్డారా, శపించబడ్డారా? కాస్త గట్టిగా చెప్పండి. శపించబడ్డారు. అందుకే ఆ శాపగ్రస్తమైన అనుభవంలో నుంచే మనం వచ్చాం. మళ్ళీ వాని చేతికి చిక్కి మన జీవితాన్ని మళ్ళీ శాపంగా ఎందుకు మనం మార్చుకోవాలి? అదే దైవజనుడి భయం. వీరు శాపం నుంచి వచ్చిన వారు, ఈరోజు ఆశీర్వదించబడ్డారు. వీరు మళ్ళీ సైతాను యొక్క కుయుక్తిలో చిక్కి మళ్ళీ శపించబడతారేమో. అర్థమవుతుందా? మనం శాపగ్రస్తమైన జీవితం నుంచి వచ్చిన వారం. మళ్ళీ మన జీవితాన్ని శాపగ్రస్తంగా మనం మార్చుకోకూడదు. దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటారో లేదో అని దైవజనుడు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఈరోజు నీ గురించి దైవజనునికి భయముందా, ధైర్యముందా? చెప్పు. నీ గురించి దైవజనుడు ధైర్యంగా ఉన్నాడా? పాస్టర్ గారు, నా గురించి మీరు భయపడవలసిన అవసరమే లేదు. నేను స్థిరంగా ఉంటాను, నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను దైవ చిత్తంలో జీవిస్తాను. ఎన్ని శ్రమలైనా శోధనలైనా నా ప్రభుతోనే నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. పాస్టర్ గారు, నా గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు అన్న ఒక ధైర్యం, ఒక నిశ్చయత దైవజనుడికి కలిగించగలవా? నీవు పుట్టించగలవా? మాటి మాటికి పడిపోతావు, మాటి మాటికి చెడిపోతావు, మాటి మాటికి లోక సంబంధమైన ఉరులలో చిక్కుకుంటావు. ఎంతకాలం? నిన్ను కీమా చేస్తాడు వాడు, కీమా చేస్తాడు వాడు. చూసి 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 దేవుడు నీకు అవకాశం ఇచ్చి వదిలిపెడతాడు. అవకాశం దేవుడు ఇచ్చి వదిలిపెట్టిన తర్వాత నువ్వేమైపోతావు? వాని చేతిలో బలైపోతావు. నీ గురించి దేవుడు పట్టించుకోడు. నీ బ్రతికింతే అని వదిలిపెట్టేస్తాడు. సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించు. అందుకే వాని చేతిలో మనం చిక్కబడకుండా జాగ్రత్తగా మన మనస్సును మనం కాపాడుకుందాముగాక. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట రాయబడింది, చదవండి. 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకై ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. నాతో కలిసి అంటారా? నాతో కలిసి నీ మనస్సును, కాస్త గట్టిగా, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ మనస్సును వాడు చెరిపేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 వచనంలో చదివాం కదా, సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి, మీ మనస్సులను చెరపబడి, నీ మనస్సు చెరపబడి క్రీస్తు యొక్క సరళత నుంచి మీరు తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నాడు అంటున్నాడు కదా. అందుకే ద్వితీయోపదేశ కాండం 4:9లో రాయబడిన మాట ఏంటంటే, మీ మనస్సును కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. మీ మనస్సు కాపాడుకోండి. మీ మనస్సును వాడు పాడు చేస్తాడు. నువ్వు పవిత్రంగా ఉండాలంటే బ్రదర్, నీ మనస్సు కాపాడుకో. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నీ మనస్సును కాపాడుకో. ఈ మనస్సు ఎలాంటి తెలుసా? ఈ మనస్సు ఎలాంటి తెలుసా? ఇక్కడే కూర్చుంటుంది కానీ దేశమంతా తిరిగి వస్తుంది. ఇది చూడండి, కొంతమంది ఇక్కడనే కూర్చున్నారు కానీ వారి మనస్సు అంతా ఎక్కడెక్కడ ఉంది చూడండి. కొంతమందిది
ఏం బ్రదర్, అవునా? నీ మనస్సు ఇక్కడనే ఉందా? నీ మనస్సు ఇక్కడనే ఉందా? నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కానీ నీ మనసు ఇక్కడ లేదు. ఎవరు తీసుకెళ్లారు నీ మనసుని? సాతాను తీసుకొని వెళ్ళాడు. నీ బాడీ మాత్రమే ఇక్కడ ఉంది. నీ మనసు ఎక్కడెక్కడో తింపుతున్నాడు, నీ మనసును ఎక్కడెక్కడో తింపుతున్నాడు. ఏం వాక్యం వింటావురా, ఏం మాటలు వింటావు కదా, ఆ పాస్టర్ అలాని చెప్పుకుంటారా? మనం చేసేది మనం చేసుకోవాలి. అరే ఆ పని ఉంది కదరా, అక్కడ డబ్బులు వచ్చేది ఉండే కదా, పొలానికి నీళ్లు కట్టలేదు కదా, అయ్యో ఇంట్లో మర్చిపోయినాను కదా, ఆ పని ఉండే కదా, ఈ పని ఉండే కదా, ఈ ఆరాధన అయిపోతే ఎప్పుడు బయటపడదామా, ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలి, ఈ పెళ్ళికి వెళ్ళాలి, ఆ పెళ్ళికి వెళ్ళాలి, ఆ సావుకి వెళ్ళాలి, ఈ సావుకి వెళ్ళాలి. నీ మనసు ఎక్కడెక్కడో తింపుతున్నాడు. మీ మనసు ఇక్కడనే ఉందా? గుండె మీద చేతులు వేసుకొని చెప్పు, నీ మనసు ఇన్నే ఉందా? ఎవరు దొంగలించారు నీ మనసును, తీసుకెళ్ళాడు. నీ చెత్త బాడీ మాత్రమే ఇక్కడ ఉంది. నీ మనసు అంతా మందిరంలో లేదు. నీ పిల్లల మీద, నీ ఇంటి మీద, నీ కార్యక్రమాల మీద. నీ మనస్సును చెరిపివేసి దొంగిలించి నీ జీవితాంతో వాడు ఆటలాడుకుంటాడు. అందుకే సేవకునికి భయం. సేవకునికి భయం. అన్నం లేదని కాదు, వస్త్రం లేదని కాదు, నీ గురించి భయం. నీ గురించి ఒక సేవకుడిగా నేనెందుకు భయపడాలి? నాకు వచ్చిన నష్టం ఏంటి, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం ఒకవేళ అని నేను అనుకుంటే, ఒక దైవజనుడు అనుకుంటే, నీ పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో ఆలోచించుకో. నీ మనస్సు కాపాడు. నీ మనస్సుకు కంచె వేయి, ఒక ప్రాకారం కట్టు. ఆ ప్రాకారం దాటిపోకుండా నీ మనస్సు నీ దగ్గరనే నిలబడి ఉండునట్లుగా నీ మనస్సు అంతా కూడా యేసు ప్రభు మీద ఉంచు. దేవునికి స్తోత్రం. నీ మనస్సు అంతా ఎవరి మీద ఉండాలి? ప్రభువు మీద ఉండాలి. ప్రభువు మీద ఉండాలి. నీ మనస్సు అంతా ప్రభువు మీద ఉండాలి. నా ప్రభు, నా రక్షకుడు నా కోసం 39 కొరడా దెబ్బలు తిన్నాడు, చివరి రక్త బొట్టు కార్చాడు. నీ కోసం ఎవరు దెబ్బలు తిన్నారు బ్రదర్? నీ కోసం ఎవరు రక్తం కార్చారు? నీ భార్య, నీ భర్త, నీ అమ్మ, మీ నాన్న, మీ తాత కార్చాడా? నీ కోసం రక్తం కార్చి వెలపెట్టి కొన్నాడు కదా. అసలు నీతో దేవునికి ఏం అవసరం? నువ్వు లేకపోతే దేవునికి నరవదా? నువ్వు లేకపోతే దేవునికి ఒరగదా? ఎందుకు నీ వెంట పడ్డాడు దేవుడు? ఆలోచించు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నీకోసం రక్తం కార్చాడు, నీకోసం గొరడా దెబ్బలు తిన్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన అనుక్షణము కంటికి రెప్పల నిన్ను కాపాడుతున్నాడు. గడిచిన కరోనా కాలంలో నుంచి అనేక మంది మృతులై వెళ్ళిపోతుంటే దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఆలోచిస్తున్నావా దేవుని ప్రేమను? అందుకే నీ మనసంతా ప్రభు మీద ఉంచు. డబ్బు మీద ఉంచుకో, లోకం మీద ఉంచుకో. ఏది నీ వెంట రాదు. చివరి టైంలో కూడా నీ మీద ఉన్నాయని ఒలిసేసి నిన్ను సమాధి చేస్తారు. ఏది నీ ఎంట రాదు, ఏది నీ ఎంట పోదు. నీది ఈ భూమి నీది కాదు, ఈ లోకం నీది కాదు, నీ మీద ఉన్న వస్త్రం నీది కాదు, నీలో ఉన్న ఎంటుక నీది కాదు. నీకు తెలవకుండానే రాలిపోతుంది చూడు ప్రతిరోజు. ఏది నీది కాదు, ఏది కాదు. ఈ జీవితమే నీది కాదు. ఇది దేవుడిచ్చిన జీవితం, ఇది దేవుడిచ్చిన శరీరం, ఇది దేవుడిచ్చిన ఆత్మ, ఇది దేవుడిచ్చిన రక్తం, ఇది దేవుడిచ్చిన ఊపిరి. అంతా దేవునిదే.
అంతా దేవుందే కనుక దేవుని యొక్క పోలికలో ఉన్న నిన్ను చెరిపి నిన్ను పాడు చేసి వానితో పాటు నరకంలోకి తీసుకెళ్లాలని, నరకంలో అగ్నిగుండములో నీ ఆత్మను నీ శరీరాన్ని కాల్చాలని దుష్టుడైన సాతానుడు నిన్ను చెరపట్టుకొని పోతున్నాడు నరకానికి. నువ్వు వాని మాటే విన్నావా? వాని మనసుతోనే ఉన్నావా? వాని అడుగు జాడల్లోనే నువ్వు నడిచావా? అగ్ని ఆరదు, పురుగు చారు అనే నరకంలో యుగ యుగాలు కాలుతావు. ఆ నరకంలో కాలకూడదనే నీకోసం యేసుప్రభు ప్రాణం పెట్టాడు. కాలుతానంటే నీ ఇష్టం, కాలు. నేను నరకానికి వెళ్తాను అంటే నీ ఇష్టం, వెళ్ళు. కానీ నరకం వెళ్ళిన తర్వాత యుగ యుగాలు అగ్నిగుండంలో కాలుతుంటే, ఈరోజు ఈ శరీరం మీద కొన్ని నిప్పులు వేసుకొని చూడు, కొన్ని నిప్పులు వేసుకొని చూడు. ఆ బాధ ఆ నరకంలో యుగ యుగాలు ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించుకో. ఆలోచించుకోవడం కూడా కష్టం. నరకాన్ని గురించి ఆలోచించుకోవడం కూడా కష్టం. ఆ నరకం నుంచి తప్పించుకోవాలి. సాతాను నరకంలో కాలుతున్నాడు. ఆ నరకంలోకి నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కుయుక్తిగా నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వాని కుయుక్తిలో నువ్వు చిక్కుబడకుండా నీ మనస్సును కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేకాదు, ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా చదవండి. యాకోబు పత్రికలో రాస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము గమనిస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఎదరగా దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటై ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అక్కడ రాయబడిన మాట గమనించారా? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనకు తాను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక మాలిన్యము అంటకుండా దుష్టుడైన సాతానుడు ఈ లోకంలో ఉన్న బురదంతా, ఈ లోకంలో ఉన్న పాపమంతా, ఈ లోకంలో ఉన్న శాపమంతా బురద రూపంలో నీ మీద చల్లుతాడు. బురద రూపంలో నీ మీద చల్లుతాడు. ఆ పాపాన్ని నీ మీద బురద రూపంలో చల్లుతాడు. మాలిన్యాన్ని, అపవిత్రతను బురద రూపంలో నీ మీద చల్లుతాడు. ఆ బురద, ఆ మాలిన్యం నీకు అంటకుండా నీ ప్రాణాత్మ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఈరోజు మా భయం ఏంటంటే, వాడు నీ మీద బురద చల్లుతున్నాడు కదా, ఇహలోక మాలిన్యం నీకు అంటిపెట్టాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు కదా, ఆ బురదలో నువ్వెక్కడ చిక్కుకుంటావో అది మా భయం. ఆ బురదలో, ఆ పాపములో, ఇహలోక మాలిన్యంలో నువ్వు ఎక్కడ చిక్కుకుంటావో అని భయపడుతున్నాం. అందుకే ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నీ ప్రాణము, ఆత్మ, శరీరాన్ని, ఈ మూడింటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధంగా కాపాడుకోవాలి. రేపటి దినం నువ్వు బల్లలో పాల్గొంటున్న ఆ రక్తం ఎవరిదో తెలుసా? యేసు ప్రభుది. ఆ శరీరం ఎవరో తెలుసా? యేసు ప్రభుది. అది రొట్టె రూపంలో నీ దగ్గరకు వచ్చింది, రక్తం రూపంలో, ఆ ద్రాక్షారసం రూపంలో నీ దగ్గరకు వస్తుంది కదా. ఆయన శరీరం, రక్తము, దాన్ని ముట్టి దాన్ని తాగడానికి అర్హత, యోగ్యత నీకు నాకు లేదు. అయితే యేసు ప్రభు తన రక్తం చేత మనల్ని కడిగాడు గనక, ఆయన మనని ప్రదానం చేసుకున్నాడు గనక, ఆయన ఆత్మతో మనల్ని నింపాడు గనక, అది తాగడానికి మనల్ని యోగ్యులుగా దేవుడు మార్చాడు. అది తాగాలంటే పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి నీ లోపట. నీ మాటలు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ శరీరము, నీ ప్రాణం, నీ రక్తం అంతా ఎలా ఉండి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి.
నువ్వు ఆచారంగా తీసుకున్నావు అనుకో, దాని ద్వారా నీకేమీ ఆరోగ్యం కలగదు, ఆశీర్వాదం కలగదు. ఇంకాస్త చెప్పాలంటే నష్టమే జరుగుతుంది. గట్టిగా చెప్పాలంటే నువ్వు అపవిత్రంగా అయోగ్యంగా తీసుకుంటే నీకు నష్టమే జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా ఇక్కడికి వచ్చి నువ్వు చేసిన అపవిత్రమైన పనులు ఏదైనా ఉంటే, ఎక్కడైనా కాలు జారిపోతే, ఎక్కడైనా పడిపోతే, ఈ శుద్ధీకరణ కూటమిలో శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని తిరిగి నీవు పరిశుద్ధుడిగా నిలబడి బల్ల తీసుకున్నావు అనుకో, ఆ కృప నేను వెంటాడుతుంది. కానీ నువ్వు శుద్ధీకరించుకోకుండా పరిశుద్ధపరచకుండా బల్లలో చేయి పెట్టావా, నువ్వు బలవంతుడిగా మారవు కానీ బలహీనుడిగా మారిపోతావు. నీ శరీరంలో బలమంతా తగ్గిపోతుంది, నీ ఆయుష్ తగ్గిపోతుంది, నీ ఆరోగ్యం తగ్గిపోతుంది. నువ్వు పరిశుద్ధుడిగా స్వీకరించావా, ఏ కరోనా నిన్నేం చేయదు. నీ ఆయుష్ కాలం పెరిగిపోతుంది, నీ రక్తం నూతనపరచబడుతుంది, నీ శరీరంలోని అవయాలన్నీ నూతనపరచబడతాయి. క్యాన్సర్, బలహీనతలు, నొప్పులు, బీపీలు, షుగర్ అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే అది యేసు ప్రభు రక్తము కనుక, అది శరీరము కనుక. నేను చెప్తున్నాను ఆ మాట, నేను చెప్పడం లేదు. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాటను చదివి విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఎన్నో వచనం చదువుతారంటే గమనించండి, 28వ వచనం, 28వ వచనం, కాబట్టి 27 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును లేక ఆయన పాత్రలోని తాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. 30వ వచనం, ఇందువలనే మీలో చాలా మంది బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఏమని రాస్తుంది అక్కడ బ్రదర్? ఏమని రాస్తుంది? మీలో చాలామంది అయోగ్యంగా బల్ల తీసుకోవడం ద్వారా మీలో చాలామందికి బలహీనతలు వస్తున్నాయి, రోగులైపోతున్నారు. అంతేకాదు చాలామంది చనిపోతున్నారు అని రాస్తుంది అక్కడ. అంటే బల్లారాధనలో నువ్వు సరిగా తీసుకోకుండా, పరిశుద్ధపరుచుకొని తీసుకోకుండా, అపవిత్రంగా బల్లారాధన తీసుకోవడం ద్వారా మీరు రోగులవుతారని, మీరు బలహీనలవుతారని, అంతేకాదు చనిపోతారని రాస్తుంది బైబిల్లో. ఇప్పుడు చెప్పండి, బల్లారాధనలో పాల్గొనేవారు అయోగ్యులుగా తీసుకోవాలా, యోగ్యులుగా తీసుకోవాలా? కాస్త గట్టిగా. మరి ఎందుకు శుద్ధీకరణ కూటానికి రావు? వాక్యం విని ఎందుకు శుద్ధీకరించుకోవు? తొందరగా చచ్చిపోవాలని శోక, తొందరగా చచ్చిపోవాలని ఆశ ఉందా? నువ్వు సంపాదించిందంతా హాస్పిటల్ పాలు చేయాలని ఆశ ఉందా? ఇప్పటికి లక్షలు పెట్టావే హాస్పిటల్కి. దేవునికి ఇవ్వడానికి చచ్చిపోతావు, ఆదివారం కానుకేయడానికి చచ్చిపోతావు, దేవుని దగ్గర మాత్రం లెక్క పెడతావా? అంత నాదన్నం అనుకుంటావు, ఏది నీది? అంత సైతాన్ ఆలోచన, నీ లోపల ఉన్న ఆలోచన నాది 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 నాది. ఏది నీది బ్రదర్? ఏది నీది చెప్పు, ఏది నీది? 4 రోజులు అయిన తర్వాత మట్లో పెట్టారా నిన్ను? ఈ సర్వ ప్రపంచాన్ని చేసిన దేవుడు నిన్ను ఒక మట్టి బొమ్మగా చేసి ఈ భూమి మీద ఉంచితే నువ్వేవేదో ఆలోచిస్తుంటావు. మీకు విషయం చెప్పమంటారా? ఇంకా ఈ భూమి ఎక్కువ రోజులు ఉండదు, ఈ భూమి ఎక్కువ రోజులు ఉండదు, ఈ భూమి ఎక్కువ రోజులు ఉండదు. బాగా మనసులో పెట్టుకోండి, ఈ భూమి ఎక్కువ రోజులు ఉండదు. కాలం సమీపించింది. మనం ఇలా బతికున్నప్పుడే ఏదో ఒకటి జరిగేటట్టుగా ఉంది ఈ భూమి మీద.
ఇంకా మన పిల్లలు చూస్తారా చూడరా అనేది నమ్మకం లేదు. నేనంటాను, ఏనాటికైనా దేవుని దగ్గరికి పోవాలి కదా, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా సమస్య తీరిపోతుంది. అందుకే కాస్త లోతుగా భక్తి చేయి, దేవునికి సమీపంగా ఉండి భక్తి చేయి, బల్లారాధనలో పరిశుద్ధంగా పాల్గొను, శుద్ధీకరణ కూటంలో లోతుగా శుద్ధీకరించుకో, కొద్దిసేపు మోకరించు. ఒకసారి గడిచిన జీవితాన్ని, గడిచిన వారం, గడిచిన నెలలో నువ్వు ఎలా జీవించావు, ఏం మాట్లాడావు, ఏం చూసావు, ఏం తిరిగావు, దేవునికి ఏమైనా వ్యతిరేకంగా చేశావేమో ఒకసారి వెనుకకు తిరిగి చూసుకొని చేస్తే దేవుని దగ్గర క్షమాపణ అడుక్కో. ఏదో శుద్ధీకరణ కూడికి వచ్చి 2 పాటలు పాడి ప్రభువా నన్ను కడుగు నాయనా అని వెళ్ళిపోతే దేవుడు క్షమిస్తాడా? వేషధారి అవుతావు, ఇంకా భయంకరమైన శిక్ష వస్తుంది నీ మీద. లోతుగా శుద్ధీకరించుకో, అర్థం చేసుకో, దేవుని మాటలు అర్థం చేసుకో. దయచేసి సహోదరుడు అర్థం చేసుకో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అమ్మ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఈరోజు మీరు మందిరంలో ఎలా కూర్చున్నారో రేపు పరలోకంలో కూడా అలా కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. మీరు నరకంలో ఉండకూడదు, నరకంలో కాలకూడదు, మీరు పరలోకంలో కూర్చోవాలి. అది నా ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా కాపాడు. సొలొమోను మహారాజు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడండి. మంచి వరాలు కలిగిన వ్యక్తి, దర్శనాలు చూస్తున్న వ్యక్తి అండి, మంచి సాత్వికుడండి. ఇజ్రాయెల్ ప్రజల్ని దైవికమైన జ్ఞానంతో పరిపాలిస్తున్నాడండి. గమనించండి, ఈయన ఏం చేశాడో తెలుసా? వివాహము అతనికి అయ్యింది, అయిన తర్వాత కూడా కొంతమంది అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆ అన్య స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత ఈ సొలొమోను మహారాజు గమనించండి, అన్య స్త్రీలలో సాతానుడు దూరి సొలొమోను మహారాజు యొక్క విశ్వాసాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను సాతానుడు చాలా కుయుక్తిగా పాడు చేసి, గమనించండి, సొలొమోను మహారాజు పాపము చేయడానికి తన భార్యలు కారకురాలుగా మారిపోయి పాపంలో పడిపోయాడు. సొలొమోను మహారాజును సాతానుడు ఎట్లా చెరిపేశాడో చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ పరిశుద్ధుల పట్టిక చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి తీయండి, నేను ముగిస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం, 11వ అధ్యాయం 32వ వచనం. వాక్యాన్ని పరిశోధించండి, వాక్యములో ఎంత చక్కగా రాయబడిందో మాటలు. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. నా వైపు చూస్తారా? నా వైపు చూస్తారా? అక్కడ గమనించండి, గిద్యోను, బారాకు, శాంసను, యెఫ్తా, దావీదు. దావీదు తర్వాత ఎవరి పేరు రావాలి? సొలొమోను పేరు రావాలి. సొలొమోను పేరు రాకుండా ఎవరి పేరుంది? సొలొమోను పేరు ఏమైంది? పరిశుద్ధంగా ఉన్న సొలొమోను తాను ఎప్పుడైతే సైతాను యొక్క కుయుక్తి చేత అపవిత్రుడైపోయాడో, దేవునికి దూరం అయిపోయాడో, సేవకుని మాట వినకుండా లోకములో ఎప్పుడైతే సొలొమోను మహారాజు కలిసిపోయాడో ఆయన పేరు అక్కడ కొట్టివేయబడింది. నీ పేరు కూడా దేవుడు కొట్టేస్తాడేమో. ఈరోజు నీ పేరుంది, ఈరోజు నీ పేరు. మా భయం ఏంటిదంటే ఈరోజు నీ పేరుంది, రేపటి దినం నువ్వు లోకంలో కలిసిపోతే దేవుడు నీ పేరు కొట్టేస్తాడేమో అని భయం మాకు.
నీ పేరు కొట్టేసిన తర్వాత ఇక నీకు పరలోకంలో స్థానం ఎక్కడిది? ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోతే, ఆధార్ కార్డులో నీ పేరు లేకపోతే నువ్వు అసలు భారతదేశంలో ఉన్నట్టేనా? నువ్వు ఊర్లో ఉన్నట్టేనా? అసలు నువ్వు బతుకున్నట్టేనా? నేను అంటాను, ఓటర్ లిస్టులో లేకపోయినా, ఆధార్ కార్డు నీకు లేకపోయినా, బైబిల్లో నీ పేరు ఉండాలి. దేవుని రాజ్యంలో నీ పేరుండాలి. ఆ జీవ గ్రంథంలో నీ పేరుండాలి. పేరుండాలంటే ఒక పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకొని విశ్వాస సంబంధమైన ఒక మంచి పోరాడడానికి దేవుడు నీకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. వాడు చెరపడానికి నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు చెడిపోకుండా కాపాడుకో. చెడిపోయిన వ్యక్తిని ఏ వ్యక్తి కూడా వివాహం చేసుకోడు. నువ్వు చెడిపోతే ప్రభు నిన్ను వివాహం చేసుకోడు. నువ్వు లోకంలో కలిసిపోతే ప్రభు నిన్ను వివాహం చేసుకోడు. నువ్వు అపవిత్రుడిగా ఉంటే నిన్ను వివాహం చేసుకోడు. చెడిపోయిన ఏ అమ్మాయిని ఎవరైనా వివాహం చేసుకుంటారా? అయినా కూడా చెడిపోయిన సంఘాన్ని, చెడిపోయిన విశ్వాసులను, లోకంలో కలిసిపోయిన వారిని ఆయన వివాహం చేసుకోడు. అనగా ఆయన రాజ్యంలో వారిని చేర్చుకోడు. నువ్వు ఇంకా ఈ భూమి మీదనే ఉంటావా? 60-70 సంవత్సరాలు ఉంటావు. ఈ భూమిని విడిచిన తర్వాత ఆకాశం ఉంది, అది యుగ యుగాలు జీవించే పరలోక రాజ్యం. ఆ యుగ యుగాలు దేవునితో ఉంటావా, లేక యుగ యుగాలు సాతానుతో నరకంలో కాలుతావా? ఆలోచించుకో. సైతాను భ్రమలో ఉండకు. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. వాడు నిన్ను మోసం చేస్తాడు. వాడి మాట వినకు. వాడు కుయుక్తితో నిన్ను చెరపడానికి ప్రయత్నం చేస్తాడు. చెడిపోకు. ధైర్యంగా, విశ్వాసముతో, ప్రార్థనతో, పరిశుద్ధతో కుయుక్తిగా నీ దగ్గరికి వచ్చి నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఆ దుష్ట శక్తులను జయించడానికి కావలసినంత కృప, అభిషేకం, ప్రార్థనాత్మ, పవిత్రాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా. కాపాడుకో. నీ భక్తిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. ఆ బ్రదర్ పడగొడితే నేను పడిపోయాను, ఈ సిస్టర్ పడగొడితే నేను పడిపోయాను, లోకములో జీవిస్తున్నాం కదా అందుకే పడిపోయాం అనే మాటలు, సాకులు చెప్పకో. నిలబడు దేవుని కోసం రోషంగా. పడిపోయిన వారంతా సైతాను పిల్లలు, నిలబడిన వారంతా క్రీస్తు పిల్లలు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక లోతైన శుద్ధీకరణ, దుష్టుని స్వరం వినకు. వాడు కుయుక్తితో నీ దగ్గరికి వచ్చి నీ ప్రతిష్టను, నీ విశ్వాస జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ యొక్క పవిత్ర జీవితాన్ని వాడు చెరపడానికి, నిన్ను దేవునికి దూరం చేసి నిన్ను అపవిత్రునిగా మార్చడానికి, ఏదేను తోటలో నుంచి ఆదామవ్వలు గెంటివేయబడినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో నుంచి గెంటివేయబడినట్లుగా వాడు నీ జీవితంలో వాడు ప్రయత్నం చేస్తాడు. వాని మాటలు వినకు. వాడు చాలా కుయుక్తి కలిగిన వాడు. వాని స్వరం వినకు. నీ రక్షణను కాపాడుకోవడానికి ప్రయాసపడు. నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడు. ఒక దైవజనుడిగా నీ గురించున్న భారం, నీ గురించున్న భయం నువ్వు కాపాడబడాలని, నువ్వు చెడిపోకుండా, సైతాను కుయుక్తిలో చిక్కుబడకుండా, ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా నువ్వు జాగ్రత్తగా నీ విశ్వాస జీవితంలో ముందుకు నువ్వు సాగాలని,
ఒకవేళ దుష్టుడు నిన్ను చెరిపివేస్తాడేమో, పాడు చేస్తాడేమో అని దైవజనునికి కలవరం, భయం. ఈరోజు నిన్ను బట్టి దైవజనుడు ధైర్యంగా ఉన్నాడా? ఒకవేళ ఈ లోక సంబంధమైన మాలిన్యం అంటి అపవిత్రలో ఉన్నావేమో, శుద్ధి చేసుకో. ఆయన రక్తం తిరిగిసారి నీ ప్రాణాత్మ దేహమును కడుగునట్లుగా ఆయన వైపు చేతులు చాపి, ప్రభువా తిరిగిసారి నన్ను పరిశుద్ధపరచు నాయనా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు. Oh, thank you, Jesus. Hallelujah. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్త ధారలే ఇలా పాపికాశ్రయమేచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ఆమేన్. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరచునుగాక, 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 పరిశుద్ధపరచునుగాక. ప్రేమగల తండ్రి, ఉదయకాలపు శుద్ధీకరణ కూటంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. సర్పము కుయుక్తి చేత అవ్వను చెరిపినట్టుగా మమ్మలను కూడా ఆ సర్పము చెరిపివేస్తోందేమో అని దైవజనుడు కలవరపడుతూ భయపడిన రీతిగా, అవును ప్రభువా, సంఘాన్ని గురించి ఒక భయం, దుష్టుడు ఎక్కడ కుయుక్తిగా సంఘ బిడ్డలను అపవిత్రపరుస్తాడేమో అని నా తండ్రి, ఈరోజు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని శుద్ధీకరించినందుకు వందనాలు. నీ రక్తము చేత ప్రభా మీరు తిరుగుసారి మమ్మల్ని శుద్ధీకరించడానికి మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. ఎంత మాత్రము కూడా సైతానిక కుయుక్తికి మేము లొంగిన వారమై ఉండకుండా మా మనస్సును, పవిత్రతను, రక్షణను మేము కాపాడుకోవడానికి నీ ఉన్నతమైన కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. వాణ్ణి జయించుటకు ఒక జయ జీవితం చేయుటకు సహాయం చేయండి.
దుష్టుడు ఎంత కుయుక్తిగా వాడు ప్రయత్నం చేసిన, పన్నాగాలు పన్నినా మేము వాని కుయుక్తిని గ్రహించిన వారమై వాని తలను చితకొట్టుటకు మా రక్షణను, పవిత్రత, పరిశుద్ధతను, విశ్వాసమును, ప్రార్థన జీవితమును, మా ప్రతిష్ఠ జీవితమును మేము కాపాడుకొని మేము ముందుకు సాగిపోవటకు మాకు సహాయం చేయండి. విత్తబడిన ప్రతి మాట నీ బిడల హృదయములో అది నూరంతలుగా ఫలించుటకు సహాయము చేసి నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ శుద్ధీకరణ కూటానికి వచ్చిన ప్రతి బిడను ఆశీర్వదించి ఇంకను వారు లోతుగా శుద్ధీకరించుకున్నట్టుకు వారికి సహాయము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృప కలిగిన హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సన్నిధి, లోకములో ఉన్న పరిశుద్ధులకు, శుద్ధీకరణ కూటానికి కూడి వచ్చిన దైవ జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి, స్తోత్రాలు.